ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయి. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి స్పష్టీకరణ. ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతోత్సవం. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన కలెక్టర్ షాన్ మోహన్. చిన్న సన్నకారు రైతుల లాభసాటి వ్యవసాయం పెంపొందించుకునేందుకు ప్రభుత్వ సబ్సిడీపై ఆయిల్ ఫామ్ సాగు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. జాయింట్ కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనా. శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళ్తే, స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పీఠాపురం మండలం చిత్రాడలో స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామసభ కార్యక్రమం గ్రామ సర్పంచ్ కొత్తూరు సునీత అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి హాజరు కాగా, అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసులు హాజరయ్యారు. ముందుగా అధికారులు స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు. అదేవిధంగా గ్రామంలో చేపట్టబోయే ఉపాధి హామీ పనుల గురించి ప్రజలకు అధికారులు వివరించారు. అలాగే గ్రామంలో ఉన్న సమస్యలపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిత్రాడ గ్రామంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ లేఅవుట్ సమస్యలపై గ్రామ సర్పంచ్ కొత్తూరు సునీత జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో చిత్రాడ గ్రామ అభివృద్ధి కోసం తీసుకువచ్చిన నిధులన్నింటినీ గత వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని, అదేవిధంగా స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని అన్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మాట్లాడుతూ ఏ సమస్య ఉన్నా గ్రామ సభల్లో చర్చించుకుని వాటికి పరిష్కారాన్ని వెంటనే చేపట్టవచ్చునని తెలియజేశారు. ఇంకో కొన్ని ఉంటాయి ఎలాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ మాకు లోన్స్, మా గ్రామానికి ఒక 100 లోన్స్ మాకు సబ్సిడీలో ఇస్తే మేము ఏదైనా ఒక అంటే గ్రూప్స్ కానీ లేకపోతే ముద్రా లోన్స్ అని చెప్పి అంటే వ్యక్తిగతంగా ఏదైనా కుర్రోళ్ళని పెట్టాలనుకున్నప్పుడు పెట్టచ్చు. సో అలాంటి లోన్స్ ఇస్తే మేము ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. మా ఏరియాలో వీవింగ్ ఉంది, వీవింగ్ సంబంధించి చేద్దాం అనుకుంటున్నాం. ఇలాగా ప్రతి గ్రామంలో వ్యక్తిగత అవసరాల గురించి, తర్వాత ఇలా సంఘానికి అంటే సామాజిక అవసరాల గురించి 2 రకాల అవసరాలు ఉన్నవి ఈ గ్రామ సభలో చర్చించవచ్చు. దీంట్లో ఓన్లీ గ్రామానికి అందరికీ కావాల్సినవే కాకుండా వ్యక్తిగతంగా కూడా మాకు ఇక్కడ తక్కువ ఉన్నాయి పెన్షన్లు, మాకు ఎక్కువ రావాలి, ఇలాంటివి కూడా అడగాలి. సో మీకు అర్థమైందంటే దీంట్లో మిమ్మల్ని ఇదే అడగండి అని కానీ ఇవి అడగకూడదని కానీ చెప్పే అర్హత ఎవరికీ లేదు. వీరందరూ దీంట్లో ఇప్పుడు ఒక సర్పంచ్ గారికో లేకపోతే ఒక పంచాయత్ సెక్రటరీకి ఎంత హక్కు ఉంటుందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అంతే హక్కు ఉంది దీంట్లో మాట్లాడడానికి, అడగడానికి. సో దయచేసి అందరూ గుర్తించాలి. దాన్ని మనం ముందుగా పెట్టుకుంటూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసుకుని వెళ్తే అది మెజారిటీ ఆఫ్ పీపుల్స్కి, ప్రజలకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ కార్యక్రమం.
దీనికి అదృష్టం కూడా మరి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆల్రెడీ అలా ఉంది. అలాగే మన ఎమ్మెల్యే కళ్యాణ్ గారికి మరి ఇదే శాఖ రావడం కూడా మనందరికి కూడా అదృష్టం. ఇచ్చేదంటే మిగిలిన నియోజకవర్గాల మీద ఒక 4 రూపాయలు ఎక్కువ మనం పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పాటుగా చాలా చోట్ల 5 సంవత్సరాలు కూడా మేము కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాం. 100 రోజుల పని దినాలన్నది ఎక్కడా జరగలేదు. ముఖ్యంగా ఎస్సీపేటలో అయితే పనులు లేక చాలా ఇబ్బందికర పరిస్థితులు పెడుతున్నారు. దీనికి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడైతే 100 డేస్ టార్గెట్ అవ్వదో ఆ కనెక్టెడ్ ఆఫీసర్స్కి మీరు రిక్షగా చెప్పాలి. మీరు ఎలా చెప్తారో తెలియదు కానీ వాళ్ళే బాధ్యులుగా మీరు తీసుకోవాలి. పంచాయతీల్లో కూడా ఒకే రోజున ఈ గ్రామ సభలు నిర్వహించడం అన్నది చాలా ఆనందం. ఎందుకంటే ఇందులో వారు ఏ అంశాలను అయితే మనం గుర్తించాలి, గ్రామస్తుల యొక్క అవసరాలేంటి, ఈ గ్రామానికి ఉన్నటువంటి నీడ్స్ ఏంటి అనేటువంటి ఐడెంటిఫై చేసి, అదే కాకుండా కేవలం రోడ్లు ఈ డ్రైన్లే కాకుండా సామాజిక అవసరాలు, ఇతరత్ర స్కూల్ నిమిత్తం కానీ ఏ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా వాటిని అన్నీ గుర్తించి ఒక రాబోయే 4-5 ఏళ్లలోనూ మనం చేయవలసిన పనులని ఈ గ్రామ సభలో ఆమోదించే తీర్మానం చేస్తే ఆ కార్యక్రమాలను అనుసరించి ప్రయారిటీ వైజ్గా వాటిని ప్రయారిటీ చేసి రాబోయే 4-5 ఏళ్లలోనూ వీటినన్నింటినీ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ ఎన్ఆర్జీఎస్కి భారీ ఎత్తున నిధులు ఇవ్వటం జరుగుతుంది. వాటిని ఉపయోగించుకోవడానికి ఒక చక్కటి ప్రణాళిక మన పవన్ కళ్యాణ్ గారు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఒక చక్కని ప్రణాళిక రూపొందించడం జరిగింది. దీన్ని భారీ ఎత్తున పరిదినాలను పెంచి కల్పించి దాని ద్వారా ఈ మెటీరియల్ కాంపోనెంట్ని సమకూర్చుకుని ఈ గ్రామాలని అభివృద్ధి చేయాలి అని సంకల్పించడం ఎంతో మంచి పరిణామం. ఈ రకంగా ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి చూస్తే రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వీటిని డెవలప్ చేసుకుని గ్రామాల్లో శానిటేషన్ మెరుగుపరుచుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. చాలా చక్కటి ముందుగా మన మినిస్టర్ గారికి, మన ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తాను. స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించారని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పేర్కొన్నారు. శుక్రవారం ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ పిఠాపురం రాజా సర్కిల్ వద్ద ఉన్న అమర్ జవాన్ పార్కులోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో భాగంగా నిర్వహించిన సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటం, సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో టంగుటూరి ప్రకాశం పంతులు చూపిన ధైర్య సాహసాలు అమూల్యమైనవని అన్నారు. అందుకే ఆయనను ఆంధ్రకేసరిగా తెలుగు ప్రజలు పిలుచుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి ఎం లల్లి, కాకినాడ అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, సెట్రాజ్ మేనేజర్ కె కాశీ విశ్వేశ్వరరావు, ఇతర అధికారులు, వెనుకబడిన సంక్షేమ వసతి గృహ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చిన్న సన్నకారు రైతుల లాభసాటి వ్యవసాయం పెంపొందించుకునేందుకు ప్రభుత్వ సబ్సిడీపై ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు సర్వేసాయి ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు వచ్చిందని, ఈ అవకాశాన్ని కరప మండల రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కొరిపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడ జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. హార్టికల్చర్ ఏవో శైలజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ సాగు ఆవశ్యకత గురించి వివరించారు. అనంతరం రైతులకు పామాయిల్ మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా హార్టికల్చర్ అధికారి మల్లికార్జునరావు మాట్లాడుతూ మన జిల్లాలో వ్యవసాయ సాగుతో పాటు ఆయిల్ ఫామ్ సాగు విరివిగా చేపట్టి లబ్ధి పొందాలని అన్నారు. సర్వేసాయి ఎడిబుల్ ఆయిల్స్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే ఈ నెల 15వ తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు మెగా ఆయిల్ ఫామ్ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ బాబురావు, మండల వ్యవసాయ శాఖ అధికారి రాజేష్, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి జివి ప్రసాద్, మండల జనసేన, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 71,000 అంటే ఆల్మోస్ట్ ఈ పెట్టుబడి నీళ్ళు చాలా వరకు. ఇకపోతే కూలి పని అంటారా, కూలి పని ఏమో ఉపాధి దీనికి అనుసంధానం చేశారు కాబట్టి కూలి పని కూడా
అందరమే కలిసి వస్తారు. ఇకపోతే కౌలు రైతులు ఉంటారు. మా పరిస్థితి ఏంటంటారంటే కొత్తగా విధానం కొంచెం తప్పదు. వరితో పాటు కలిపి ఈ మొక్క వేయడానికి ఒక విధానం పెట్టారు. ఇప్పుడు ఆ చెట్టు ఒక పక్కన వరి సాగు చేసుకోవచ్చు, లేదు మళ్ళీ నీరు పెట్టకుండా మామూలుగా చేసుకోవాలంటే అపరాలు చేసుకోవచ్చు, ఇంకొక కాయగూరలు చేసుకోవచ్చు, అన్ని రకాల పంటలు చేసుకోవచ్చు. ఇన్ని రకాల పంటలు చేసుకుంటా ఈ 4 సంవత్సరాలు కాలక్షేపం చేస్తే అక్కడి నుంచి మీకు సంవత్సరానికి మినిమం ₹1,00,000 డబ్బు వస్తుంది రైతుకి ఎకరానికి. అంటే మొత్తం అంతా గవర్నమెంటే చూసుకుంటా. అంటే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది నేను చెప్తా ఉన్నాను. అది మీరు వినియోగించుకోవాలి. ఈవేళ మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులందరూ పెద్ద పెద్ద కార్లు కొనుక్కుని తిరుగుతూ ఉన్నారు కేవలం ఈ పంట వల్ల. పూర్వంలాగా కంపెనీలాగా మన పరిగెట్టి వెళ్ళక్కర్లేదు, వీళ్ళే కలెక్షన్ సెంటర్లు పెడతారు. ఆయిల్ పామ్ బాగా అభివృద్ధిలోకి వస్తుందనే ఉద్దేశంతో ఎక్కడికెక్కడ ప్రముఖులందరినీ ఆహ్వానించి వారి ద్వారా కూడా చెప్పించాలనే ఉద్దేశంతో మోదీ గారు కానీ సీఎం గారు కానీ ఉద్దేశించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో బ్రీఫ్గా ఇటు ఆయిల్ పామ్ పంట దాని ఇతర అంటే వచ్చే సబ్సిడీస్ ఏంటి అనే విషయం డిపార్ట్మెంట్ నుంచి మల్లికార్జున గారు చెప్తారు. అయితే ఆయిల్ పామ్ అనేది ఎందుకు అనే విషయానికి వస్తే మనకి దేశంలో స్వయం సమృద్ధి అన్ని విషయాల్లోనూ ఉంది. అన్ని ఆహార పదార్థాలు, బియ్యం కానీ, గోధుమ కానీ, కూరగాయల ఇష్యూలో కానీ ఎక్కడ ఎటువంటి లోపం లేదు. ఒక్క వంట నూనెల విషయంలో తప్ప. వంట నూనెల విషయానికి వస్తే సుమారుగా 70 నుంచి ఒక్కో టైంలో 80% వరకు ఇంపోర్ట్ మీద ఆధారపడింది. ఆ ఇంపోర్ట్ కూడా ఎక్కువగా మ్యాక్సిమం 100 టన్నులకి 70 టన్నుల పైచీలకు పామాయిల్ ఇంపోర్ట్ అవుతా ఉంది. మొక్కలు అంటే 2 నూనె ఇస్తాయి, 2 యొక్క పెరిగే వాతావరణం ఒకే రకంగా ఉంటుంది ఇంచుమించుగా. అందుకని మనకి ఆయిల్ పామ్ ఇక్కడ మనం సాగు చేసుకోవడానికి ముందుగా మన నేలలో అనుకూలమైనది. అయితే గతంలో ఆయిల్ పామ్ వచ్చినప్పుడు ఏమైందంటే బీడు భూములు, పనికిరాని భూములు, చెలకలు, బోర్లు పడే దగ్గర ఈ ఆయిల్ పామ్ సాగు చేయడం జరిగింది. అప్పుడు పెద్ద రైతులు సాగు చేసేవాళ్ళు 10 ఎకరాలు, 20 ఎకరాలు, కనీసం 5 నుంచి 5 ఎకరాలు ఇలా ఉన్న పెద్ద పెద్ద రైతులు సాగు చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ ఆయిల్ పామ్ గెల అనేది డైరెక్ట్గా మనం తినలేము, కొబ్బరికాయ తిన్నట్టుగా. ఇది ఫ్యాక్టరీకి వెళ్ళాలి, ఆడించాలి, నూనె రూపంలో మారాలి, మారిన తర్వాత మనకి ఉపయోగంలోకి వస్తుంది. అంటే దీనికి కొంత సిస్టమ్ కావాలంటే దగ్గరలో ఒక ఫ్యాక్టరీ ఉండాలి. అంటే 24 గంటల లోపు మనం ఆయిల్ పామ్ గెలను తీసుకెళ్ళి మనం చెట్టు నుంచి దించిన 24 గంటల లోపు మనం దీన్ని ఆయిల్ పామ్ మిల్లుకి పంపించి ఆయిల్ కింద మార్చుకోవాలి. సో దీనికి కొన్ని లాజిస్టిక్స్ అవసరమైనవి. అంటే ఒక ట్రాక్టర్ వెళ్ళాలంటే 2 టన్నులు 3 టన్నులు దిగుబడి ఉండాలి. ఒక లారీ వెళ్ళాలంటే ఒక 10 టన్నులు దిగుబడి ఉండాలి. ఉంటేనే ఆ లారీలో లోడ్ చేసి తీసుకెళ్ళడం జరిగేది. సో ఈ క్రమంలో ఏమైందంటే వచ్చిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గా రాహుల్ మీనా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆయన జేసీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీలో భాగంగా కాకినాడ జాయింట్ కలెక్టర్గా రాహుల్ మీనాను నియమించడంతో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను డీఆర్ఓ డాక్టర్ తిప్పేనాయక్, కలెక్టరేట్ సిబ్బంది, సివిల్ సప్లైస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన జేసీ రాహుల్ మీనా మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. నమస్కారం అండి, నా పేరు రాహుల్ మీనా. ఐఎమ్ 2021 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. Recently I have been doing as a sub-collectorship in Markapuram and I have been transferred to Kakinada as a joint collector. Today on 23rd August I have joined here. Kakinada is a completely different as per its geographic conditions చూస్తే ఇది రాయలసీమకి completely different గా ఉన్నాయి. So it will be a good learning experience for me also, and I have with the cooperation with the collector and other collectorate staff also, we will be sure that we will be looking forward to do some good work in the Kakinada district. Thank you.
రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అలాగే పంచాయతీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కొంగోడు గురుజనాపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభల్లో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ సభల్లో వచ్చిన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు గ్రామాల్లో త్రాగునీరు, డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పారావు, టీడీపీ నాయకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ నక్కా బాబులు, పంచాయతీ పాలక సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ పడితే అక్కడ కాంట్రాక్టులు మాసిపోయిన గడ్డలతో తిరుగుతూ ఉన్నారు. ఆ కాంట్రాక్టులకి డబ్బులు ఇస్తేనే ఇప్పుడు చేస్తారు. సగం ఉండిపోయింది. ఏ చట్టం ఎక్కడ కుదరదు. సగంలో ఉన్న కాంట్రాక్టులు మ్యానుఫ్యాక్చర్ కుదరదు, కొత్తది మొదలెట్టడం కుదరదు. ఆ దౌర్భాగ్య స్థితికి ఇవాళ రాష్ట్రాన్ని తీసుకొచ్చేసారు. ఒక యుద్ధం అయిన తర్వాత శిథిలాలు ఏర్పడిన పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇవాళ శిథిలాలు ఏరుతా ఉన్నాం. శిథిలాలు ఏరి పక్కన పారేసి ఇప్పుడు మీకు కొత్తగా పునర్నిర్మాణం చేపట్టి ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మేము కానీ ఎవరైనా సరే ఆ ప్రక్రియలో మేము నడుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ గ్రామ సభ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన అద్భుతమైన ఆలోచన. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కానీ, ఏ దేశంలో కానీ ఒకే రోజు 13,326 గ్రామాలలో గ్రామ సభ జరుగుతూ ఉంది. మీ ఊరి పక్కన చిన్న కంపెనీ పెడితే గ్రామ సభ పెట్టాలి. అటువంటి గ్రామ సభ ఎప్పుడైనా పెట్టారా? మీ ఊరిలో ఇప్పుడు ఎప్పుడైనా ఈ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా గ్రామ సభ పెట్టి మీకు ఏ సంవత్సరంలో ఎవరన్నా అడిగారా? చెప్పండి. అద్భుతమైన ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కలిగింది. దానికి ఆమోదం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఆమోదించారు. దాన్ని ఆమోదించి ఇవాళ నేను నోట్ చేసుకున్న ప్రతి పని ఆగమేఘాల మీద ఏమైపోదు, నెమ్మదిగానే అవుతుంది. మీకు ఆల్రెడీ 16 శాంక్షన్ పంపాం. 5 శాంక్షన్ అయిపోయింది. అంతే కదండి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలు నిర్వహించాలని, సమస్యల పరిష్కార వేదికగా కృషి చేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో పంచాయతీ దగ్గర గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకి ముఖ్య అతిథిగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. గ్రామస్తులతో అధికారుల సమక్షంలో సమస్యలపై ఎమ్మెల్యే చినరాజప్ప అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దాపురం నియోజకవర్గంలో అభివృద్ధికి సుమారు 20 కోట్ల రూపాయల నియోజకవర్గానికి వెచ్చించామని, ప్రతి గ్రామంలోని సిమెంట్ రోడ్లు, త్రాగునీరు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తామని, గ్రామ సభల వల్ల గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. అలాగే వ్యక్తిగత సమస్యలు 2, రెవెన్యూ సమస్యలు 2 వచ్చాయని, పరిష్కార దిశగా కృషి చేస్తారని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలియజేశారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే గ్రామ సమస్యలన్నీ కూడా డ్రైన్లు కానీ, మంచినీటి వసతులు కానీ ఇవన్నీ కల్పించడం కోసం ప్రతి గ్రామానికి కూడా ఒక ప్లాన్ నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతి గ్రామం కూడా మరి ప్రతి గ్రామం పూర్తి 70% పనులు చేయాలి అన్నది ఒకటి. 2 వ్యక్తిగత సమస్యలు కూడా వచ్చినాయి. ఆ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని ఆ వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారానికి తీసుకున్నాయి. అలాగే రెవెన్యూ సమస్యలు వచ్చినాయి. ఆ రెవెన్యూ సమస్యలు కూడా మరి ఇప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి అది కూడా చేయడానికి చెప్తాం. ముఖ్యంగా ఇవాళ గ్రామ సభ ఉద్దేశం ఏంటంటే ఈ పంచాయతీరాజ్ సంబంధించి ఏది ఉన్నా, రోడ్డు ఉన్నా, డ్రైన్ ఉన్నా, మంచినీటి సౌకర్యం ఉన్నా, ఏమైనా సరే అవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారం ఇవాళ సభలు నిర్వహించాం. రేపు భవిష్యత్తు రేపు నుంచే పనులు ప్రారంభించమని చెప్పడం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గంలో రేపు నుంచి 20 కోట్ల రూపాయలు 40 గ్రామాలకి 20 కోట్ల రూపాయల వర్కులు ప్రారంభమవుతున్నాయి. దాని శుభశోభం. ఎందుకంటే ఇలా ఈ 5 సంవత్సరాలుగా ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క డ్రైన్ కట్టలేదు. మరి ఇవాళ మేము వచ్చే 2 నెలల్లోనే 20 కోట్లు తెచ్చి 20 కోట్లతోటి గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలని ఆలోచనతో పనిచేస్తున్నాం కనుక ఇవాళ పూర్తిగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి. ఈ కూటమి ప్రభుత్వంలో
మరి ప్రజల సమస్యలు పరిష్కారం జరుగుతాయని చెప్పి తెలియాలి. ఈ ఖరీఫ్ సాగుకు రైతులకు అవసరమైన రుణాలను బ్యాంకర్లు విరివిగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద సమావేశ మందిరం నందు డీసీసీ డిఎల్ఆర్సీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సాగుకు రైతులకు మరియు కౌలు రైతులకు అవసరమైన ఆర్థిక సాయంను బ్యాంకర్లు అందచేయాలని తెలిపారు. బ్యాంకుల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో రైతులు సాగుకు అవసరమైన విత్తనాలు, మందులు, ఎరువులు కొనుగోలు నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బ్యాంకర్లు చొరవ చూపి రుణాలను మంజూరు చేయాలని అన్నారు. ఆర్బీఐ ఎల్డీఓ పీఎం పూర్ణిమ మాట్లాడుతూ భారతదేశంలో ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ, యూనివర్సిటీలో ఎన్రోల్ చేసుకున్న 25 సంవత్సరాల వయసున్న అండర్ గ్రాడ్యుయేట్లకు ఆర్బీఐ 90 పేరుతో నిర్వహించే క్విజ్లో పాల్గొనవచ్చునని, ఇందులో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ సిహెచ్ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ ప్రాధాన్యత రంగానికి సంబంధించి అడ్వాన్సుల కింద 2024-25 సంవత్సరంలో జూన్ 30 నాటికి మొత్తం 42.59% ఇవ్వడం జరిగిందని, ఇందులో వ్యవసాయ రంగానికి 35.41%, ప్రయారిటీ సెక్టార్కు 38.60% ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, నాబార్డ్ డీడీఎం వై సోమినాయుడు, యూనియన్ బ్యాంక్ ఆర్ఎం కె సాయి మనోహర్, కన్వీనర్ లీడ్ బ్యాంక్ డిఆర్డీఏ పీడీ శ్రీరమణి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ సూర్యప్రకాష్ రావు, హార్టికల్చర్ అధికారి మల్లికార్జునరావు, మెప్మా పిడి ప్రియంవద, సంబంధిత శాఖల అధికారులు, వివిధ బ్యాంకుల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. వలసపాకంలోని కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి నివాసానికి కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ విచ్చేసి కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ని పిల్లి దంపతులు సాల్వతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో తన విజయానికి పిల్లి దంపతులు ఎనలేని కృషి చేశారని, వారిని మరువలేనని అన్నారు. అనంతరం టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మండలంలోని నాయకులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు నెగ్గిన తర్వాత కార్యకర్తలందరినీ, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరినీ కూడా పరిచయం చేసుకొని కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆయన వచ్చి కార్యకర్తలందరినీ అభినందించి దాన్ని ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్ కాలంలో ఈ నియోజకవర్గం పరిధి, కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధి మరి జనసేన తరఫున ఇలా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, స్థానికంగా ఉన్న ఎంపీ గారు కానీ రెండు మరి పొత్తులో భాగంగా కూటమికి ఇవ్వటం వల్ల ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావాల్సి వచ్చినా నేను, నానాజీ గారు కలిపి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని కార్యకర్తలను అందరినీ ఉద్దేశించి చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూటమి సభ్యులు, అలాగే తెలుగుదేశం పార్టీ జన సైనికులు, బీజేపీ సైనికులు అందరూ కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం, అందరూ కలిసి పయనిద్దామని చెప్పడం చాలా సంతోషదాయకమైన విషయం. దానికి మేము అందరం కూడా సహకరించి వారందరితోటి ముందుకెళ్ళడానికి సిద్ధం. ఇటీవల కలకత్తా మెడికల్ కళాశాలలో వైద్యురాలపై జరిగిన ఘటనతో కాకినాడలో అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా వైద్యులు, మహిళా పేషెంట్స్ భద్రతపై అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లి ఆదేశాల మేరకు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని మహిళా వార్డులో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నర్సింగ్ స్టూడెంట్స్ హాస్టల్, గైనిక్ వార్డు, లేబర్ రూమ్ ప్రాంతాల్లో మహిళా భద్రతపై ఆసుపత్రి వర్గాలు తీసుకున్న చర్యలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన మీడియాతో మాట్లాడారు. కమిషనర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, ఆర్ఎంఓ డాక్టర్ అనిత, నర్సింగ్ సూపరింటెండెంట్ సంధ్యారాణి, కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఇంజనీరింగ్ అధికారులు చక్రవర్తి, రాహుల్, ఇతర విభాగాల సిబ్బంది సురేంద్ర, హెల్త్ ఇన్స్పెక్టర్ సువర్ణరాజు, సార్జెంట్ నానిబాబు, సెక్యూరిటీ సూపర్వైజర్ లోకేష్, బాబ్జీ తదితరులు ఉన్నారు. హాస్పిటల్స్లో యాక్సెసిబిలిటీ, ఫుట్పాత్స్ ఉండాలి, రోడ్స్ ఉండాలి, ఇలా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఒక సూపరింటెండెంట్ కూడా ఇది మాకు గణం పెట్టారు. దట్ ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కమిటీ ఫార్మ్ చేయమని జరుగుతుంది. దట్ దే విల్ హోల్డ్ రెగ్యులర్ మీటింగ్స్ విత్ ఫీమేల్ స్టాఫ్. ఇట్ విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ సీనియర్ female officers as well as males also who have some experience
and they will put on record all the concerns related to female security and other general patients and other doctor security also. Female security as priority, but other male security, male doctor security and other security concerns also. So they will hold regular meetings, they will put concerns on paper, then hospital authorities will come up with an action plan how to take up the remedial measures for all these concerns. Whatever hospital authorities can do, వాళ్ళు చేస్తారు. లేకపోతే కలెక్టర్ గారితో అండ్ కార్పొరేషన్తో మనం ఏమేమి సపోర్ట్ చేసుకోవచ్చు ఇవ్వచ్చు, మనం 100% ఇస్తాము. గత ప్రభుత్వంలో భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేసేందుకు ఈ నెల 28వ తేదీన విజయవాడ దాసరి నాగభూషణ్ రావు భవనంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. కాకినాడ రేచర్లపేటలో గల సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ మీడియాతో మాట్లాడారు. భూములు కబ్జా చేసేసి దొంగ పేరు చేసి ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో ఆ బాధితులందరితో ఈ నెల 28న విజయవాడ దాసరి నాగభూషణరావు భవనంలో రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేశాం. కారణం ఏంటంటే మా అనేక ఫోన్లు వస్తున్నాయి. కాకినాడ జిల్లాలో జగ్గంపేట దగ్గర నుంచి గత వైసీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం కానీ అంతమంది నాయకులు కానీ అన్యాయంగా భూములు దొంగ పేరు పెట్టి కబ్జాలు చేశారు. అందుకనే మేము కోరుతున్నాం, మా సిపిఐ ఆఫీస్ రేచర్లపేటలో ఉన్న సిపిఐ ఆఫీస్కి మీరు అందరూ రండి. అందరినీ తీసుకుని మేము 28న కాకినాడ వెళ్ళబోతున్నాం. దానికోసం నెంబర్ 1. నెంబర్ 2ది ఏఐటీసీ సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతున్నాయి. దాని జాతీయ సమ్మేళనాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాం. మరీ ముఖ్యంగా అధిక ధరలు బాగా పెరిగిపోయి ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి 6వ తారీఖు వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాం. 6వ తారీఖు నాడు 6 కానీ 5 కానీ మన ధర్నా పెడుతున్న కార్యక్రమం, దాన్ని మీరు అందరూ ప్రజలు రావాలని కోరుతున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. నిరుపేదల ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్ల సేవను గుర్తించి పిఠాపురం పట్టణానికి చెందిన చెక్క నాగసీతామణి తన జన్మదినాన్ని పురస్కరించుకుని ₹1,00,000 విరాళాన్ని అన్నా క్యాంటీన్ల సేవల నిమిత్తం అందజేశారు. ఈ ₹1,00,000 విరాళం చెక్కును పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు చక్కా నాగసీతామణి అందజేశారు. ఈ సందర్భంగా చక్కా నాగసీతామణిని మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. 2014 నుంచి అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. తదనంతరం జగన్మోహన్ రెడ్డి వచ్చి పేదలకు ఇబ్బంది పెట్టి పరిస్థితి క్యాంటీన్లు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. మా పిఠాపురానికి చెందిన వైశ్యాసి వెంకట సుబ్బారావు గారు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, వారి సతీమణి చక్క నాగసీతామణి గారు మరి అమ్మగారి యొక్క జన్మదినం ఈరోజు. జన్మదినం సందర్భంగా మరి ఆయన అన్నా క్యాంటీన్ ఏదైతే పిఠాపురంలో ప్రభుత్వం నడిపిస్తుందో మరి ఈరోజు అన్నదానానికే కాకుండా మొత్తం ₹1,00,000 ఈ అన్నదానం ఖర్చు నిమిత్తం పేదవాళ్ళకి భోజనం పెట్టాలన్న మంచి హృదయంతో ఈరోజు ₹1,00,000 చెక్ ఇవ్వడం జరిగింది. ఈ చెక్ను నేను మున్సిపల్ కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి అన్నా క్యాంటీన్ అకౌంట్లో ఈ చెక్ని వేస్తామని చెప్పి తెలియజేస్తాను. ఏదైనా ఈ పిఠాపురంలో అన్నా క్యాంటీన్కి మొట్టమొదటిసారిగా మరి దాతలు ఎవరు అంటే మన
నాగసీతామణి గారు ఆవిడ జన్మదినం సందర్భంగా ₹1,00,000 విరాళం ఇచ్చినందుకు నేను కూటమి ప్రభుత్వం తరఫున ఆవిడకి ధన్యవాదాలు. ఉపాధి హామీ పనుల్లో నవశకానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని, ప్రజలకు మేలు చేసేలా ఉపాధి హామీ పథకాన్ని తీర్చిదిద్దిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనీయుడు అని నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కొనియాడారు. శుక్రవారం వాకలపూడి గ్రామంలో జరిగిన గ్రామ సభకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ కోఆర్డినేటర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి హాజరై మాట్లాడారు. గ్రామాల అవసరాలు తీర్చడం, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణకు సంబంధించి 49 పనులు, వ్యవసాయానికి, రైతులకు సంబంధించి 38, మొత్తంగా 87 పనులను ప్రభుత్వం గుర్తించిందని, వాటికి 4,500 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని అన్నారు. పంచాయతీలే దేశానికి పట్టుకొమ్మలు అని నమ్మి ప్రజల భాగస్వామ్యంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారని, దానిని ప్రజలంతా ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సభ ప్రత్యేక అధికారి నాగభూషణం, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ప్రసాదరావు, పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ తెలియజేయాలి. ఇప్పుడు చేసింది ఎన్ని కార్యక్రమాలు కూడా మీకు పేపర్ ద్వారాగా, అవసరమైతే మీ ప్రజాప్రతినిధుల ద్వారాగా కూడా మీకు వస్తాయి. మీకు ఏమేమి కావాలని మీ నాయకుడికి ఇచ్చారు, మీకు ఏం వస్తువులు కావాలి, ఏ పనులు కావాలనేది మీరందరూ కూడా చేసుకోవచ్చు అని చెప్పి సభాపంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మరి వాకల్పూడి గ్రామం దగ్గరికి వచ్చేలోకి మ్యాక్సిమం 80-90% సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ప్రతి దానికి డ్రైన్ అవసరం. ఆ డ్రైన్ అతి ముఖ్యంగా మీరు అందరూ కూడా నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి డ్రైన్ నిర్మించేటప్పుడు కూడా ఇప్పుడే మన శ్రీనివాస్ చెప్పినప్పుడు మెయిన్ డ్రైన్ ఏదైతే ఉందో దాన్ని బయటికి అవుట్లెట్ బయటికి వెళ్ళే విధంగా ముందు రూపుదిద్దాలి. కానీ ఎవరో అడిగారని చెప్పి ఆ ఇంటర్నల్ రోడ్డు పక్కన డ్రైన్ నిర్మించి మరి ఆ డ్రైన్ నిర్మించిన తర్వాత బయటికి మురుగురికి పోవటం వల్ల వచ్చే ఇబ్బంది అక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మేము చూస్తూ ఉంటాం. మీరు డ్రైన్ కట్టారు, నీరు మా ఇంటికాడి నుంచి రాగటం లేదు, దీనికి మీరు సమాధానం చెప్పారండి అని అడిగే పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితులు రానియకుండా ముందు అవుట్లెట్ని ఏదైతే గ్రామ సభలో ఇప్పుడు ఇవాళ సూచించాడో నాయకుడు, దాన్ని అవుట్లెట్ని ముందిచ్చి ఈ వాకలపూడి గ్రామంలో ఉన్న అన్ని డ్రైన్లు కూడా ఆ డ్రైన్ కన్సానం చేసి బయటికి వెళ్లే విధంగా చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా. ప్రజాభిప్రాయ సేకరణ, పాలకవర్గ తీర్మానాలు, పంచాయతీరాజ్ శాఖ నుండి వేరు చేసిన ఉత్తర్వులు, ప్రభుత్వ గెజెట్ ముద్రణ, గవర్నర్ ఆర్డినెన్స్ విడుదల జరిగిన ప్రక్రియతో కాకినాడలో విలీన గ్రామాల రికార్డులు కార్పొరేషన్ స్వాధీనం చేసుకోగా, మెయింటెనెన్స్ పేరిట వెనక్కి తీసుకొచ్చిన దస్తాలను రాజ్యాంగ ప్రకారం కార్పొరేషన్కు అప్పగించే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని పౌర సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. స్థానికులందరూ కూడా ఈ గ్రామాలలో ఆ సభల్లో సంతకాలు చేసి వింత పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం ఒకే ఒక్క విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ గ్రామాల్లో విలీనం కోసం మరలా పునర్విచారణగా గ్రామ సభలు నిర్వహించడం అనేటువంటిది రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకం. కారణం ఏంటంటే పంచాయతీ రాజ్ శాఖ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ మేరకు, తీర్మానాల మేరకు ప్రభుత్వం చర్యలు వహించింది, గెజెట్ ఇచ్చింది, రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చారు. ఈ 6 గ్రామాల దస్తాల్ని కార్పొరేషన్ స్వాధీనం చేసుకుంది. ఈ స్వాధీనం చేసుకున్నటువంటి దస్తాలను వెనక్కి ఏ విధంగా తీసుకువెళ్లారన్న దాని మీద జ్యుడిషియల్ విచారణ చేయించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఇప్పుడు నిలిచిపోయినటువంటి ప్రక్రియను పూర్తి చేసి కార్పొరేషన్ స్థాయిగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ చర్యలని ప్రభుత్వం తక్షణం వహించాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా అవసరం అయితే న్యాయ పోరాటం చేయడానికి కూడా పౌర సంక్షేమ సంఘం సిద్ధంగా ఉంది. ఇందుకు ఇంప్లీడ్ పిటిషన్ వేసి 13 ఏళ్లుగా ఈ 6 గ్రామాలకి ఎన్నికలు ఎందుకు లేవు అనేటువంటి ఒకే ఒక్క అంశం మీద పౌర సంక్షేమ సంఘం న్యాయ పోరాటం చేయడానికి కూడా సంసిద్ధంగా ఉంది.
సామర్లకోట మండలం బోయినపొడి గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా ఉమ్మడి కూటమి వారిచే నిర్వహించిన గ్రామ సభకు ప్రజల నుండి మంచి స్పందన కానవచ్చింది. గత 5 సంవత్సరాలకు పంచాయతీ నిధుల నుంచి ఏ పని చేయలేదని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 3 సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుందని చల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఇంతకుముందు సర్పంచ్గా ఉన్న ఏ పని చేయలేకపోయామని చెప్పారు. త్వరలో అంగన్వాడీ స్కూల్ నందు ప్లే గ్రౌండ్కు జేసీబీ ద్వారా శుభ్రం చేసి తగిన తాగునీటి సదుపాయం మరియు మరుగుదొడ్లు సదుపాయాలు కల్పిస్తానని, ఉపాధి హామీ పథకం ద్వారా కల్పిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ సర్పంచ్ చల్లా భారతి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, టీడీపీ నాయకుడు పప్పుల విజయ్ కుమార్, పుప్పాల వెంకట్రావు, పి రాజు, సిహెచ్ జనార్దన్ రావు, సిహెచ్ సత్యబాబు, గ్రామ సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ టీచర్, హెల్త్ స్టాఫ్, ఉపాధి హామీ పథకం జేఈ పాల్గొన్నారు. విజయం సాధించడం వల్ల మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఇలా గ్రామ సభ ప్రతి పంచాయతీలోనూ ప్రతి మండలంలోనూ పెట్టవలసిందిగా అతని ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే దీనికి విచ్చేసిన మన గ్రామ పెద్దలు, సచివాలయం ఉద్యోగస్తులు మొత్తం అందరూ, మన గ్రామ ప్రజలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనకి ఈ ఎన్ఆర్జీఎస్ ద్వారాగా మనకి చాలా ప్రయోజనాలు చేకూరుతున్నాయి. అలాగే మీరు రోజు ఈ పనికి, ఆహార పథకం పనికి వెళ్ళడం వలన దానివల్ల మన పర్సంటేజ్ కూడా మనకి చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. దానివల్ల మనం సీసీ రోడ్లు అలాగే డ్రైనేజీలు మీరు పని వల్ల దీనికి మన బోయినపూడి గ్రామం అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దానివల్ల ఇంకా ఈ జాబ్ కార్డులు లేని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే చేయించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే మనకి వ్యవసాయానికి కూడా ఈ మీ పని వల్ల ఈ డ్రైన్లు అవి చాలా శుభ్రంగా జరుగుతున్నాయి, కాలువలు కూడా చాలా శుభ్రం అవుతున్నాయి, వ్యవసాయస్తులకి కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అందుకని మీరు ఇంకా చాలా అభివృద్ధి చేసి ఇంకా చాలామంది ఇంకా ఖాళీగా ఉండటం జరుగుతుంది. ఇంకా జాబ్ కార్డులు గారితో చెప్పాను నేను, మీరు జాబ్ కార్డులు ఎవరు లేని వాళ్ళు పెట్టుకొని అందరూ జాయిన్ చేసి ఈ కార్యక్రమం బాగా అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ పని చేయడం వల్ల మనకి ఈ మన సింరాజప్ప గారు, మన ఎమ్మెల్యే గారు, పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే సింరాజప్ప గారు 20 లక్షలు గ్రాంట్ చేసి కలెక్టర్ గారికి ఈ ఎన్ఆర్జీఎస్ వల్ల పంపడం జరిగింది. దానివల్ల ఈ ప్రభుత్వంలో అవ్వలేదంటే మీరు వచ్చినప్పుడు కంపల్సరీగా చేయాలంటే కంపల్సరీగా చేస్తానని మనకు మాట ఇచ్చారు. అలాగే మనకంటే పెద్ద ఊరు వీకరాయపురం ఉన్నా సరే వాళ్ళకి 40 లక్షలు ఇచ్చారు. మన చిన్న ఊరు అయినా సరే మనకి 20 లక్షలు ఇచ్చారు. అందులో మన సచివారంపేట అంత ఉంటుంది, మన చిన్న ఊరు అయినా సరే ఆయన మన మీద అభిమానంతో గౌరవంతో మొత్తానికి 20 లక్షలు ఇచ్చారు. ఇస్తే ఇక సచిన్ గారి దగ్గర నుంచి పాతూరు ఎప్పటి నుంచో వేద్దాం అని అక్కడ వేయించుకోలేదు. మళ్ళీ అది నాకు గట్లు జరిగిపోతే నా స్థలం పోతుంది అయ్యి అని మొత్తానికి వేసుకోపోతే మేమే మొన్న వెళ్ళి ఆన్లైన్లో ఒప్పించి జాయిగా స్థలం ఇచ్చి రోడ్డు వేసేలాగా మాట్లాడాం. అదొకటి, అది చివరి 2 వీధులు ఒకటి ఉన్నాయి, అవి కూడా వేసేస్తాం. తర్వాత ఇంకా దీని తర్వాత కంపల్సరీగా ప్రతి వీధి ప్రతి సందు మేము వేసేస్తాం. అది మీకు ఏమేమి కావాలో ఏదో మాకు చెప్తే మేము రాసుకుంటాం. ఇది రాసుకొని కంపల్సరీ ఈ ట్రిప్ కాకపోయినా మార్క్స్ ట్రిప్ అన్నా కూడా వేయడానికి మళ్ళీ 6 నెలలు వస్తాయి. మళ్ళీ తర్వాత డ్రైన్లో ఒకటి వీధులు రోడ్లు వేసేసారు కానీ పక్కన డ్రైన్లు వేయలేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఒక డ్రైన్ కూడా వేయలేదు అనుకుంటాను. ఏదో చిన్నది వేసారు, ఏదో నాకు తెలియదు. కానీ ప్రతి నీరు ఈ రోడ్లు వేయటం వల్ల ఏంటంటే డ్రైన్ లేక ఎవరింటి ముందు వాళ్ళు ఆగిపోయి పెద్ద దోమలు గేమలు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఆ డ్రైన్లు కూడా ఎవరెవరికి కొద్దిగా రాసుకున్నాం కానీ మీరు కూడా చెప్తే అది ప్రతి ఆ డ్రైన్లు కూడా ముందు ఎవరు వేయాలో కంపల్సరీగా మేము ఒకటి వేస్తాం. ప్రముఖ సామాజికవేత్త రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి నిండు నూరేళ్లు జీవించి ఎంతో మంది పేదలకు తనవంతు సాయం చేయాలని రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. కాకినాడ మెయిన్ రోడ్లో కాకినాడ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు పూర్ ఫీడింగ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు పాల్గొని పేదలకు
ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు బుచ్చిరెడ్డి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వంగా వెంకటకృష్ణారెడ్డి, గౌరవ అధ్యక్షులు తాడి ఆదిరెడ్డి, కోశాధికారి నల్లబెల్లి సత్యరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యరాంబాబురెడ్డి, కార్యవర్గ సభ్యులు కేపీ రెడ్డి, మల్లెడి అబ్బాయిరెడ్డి, ఆర్కే రెడ్డి, కరి సూర్యనారాయణ రెడ్డి, మల్లెడి గణేష్ రెడ్డి, పడాలి శ్రీవెంకటరెడ్డి, నల్లమిల్లి బుచ్చిరెడ్డి, రాజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన పుట్టినరోజుని తిరుమల శ్రీవారి సన్నిధానంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరంగా మేము భావిస్తున్నాం. ఏ సేవా కార్యక్రమం జరిగినా సరే సేవకు మారుపేరుగా ఉన్నటువంటి వారు శ్రీ నల్లబెల్లి బుచ్చిరెడ్డి గారు. ఆయన ఎప్పుడు ఏ విషయం గురించి మాట్లాడినా సరే మన వ్యక్తిగతమైనటువంటి వైభవాలు కానీ ఉత్సవాలు కానీ ఏమీ చేసుకోవడానికి లేదు. మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసాని పేదలకి లేదా అవసరమైన వారికి వెచ్చించి తద్వారా మనం వైభవాన్ని జరుపుకోవాలి. కానీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా సరే సేవా కార్యక్రమాలతో జరుపుకుంటేనే మనకి మంచి జరుగుతుంది అనేటువంటి సదుద్దేశం కలిగినటువంటి నాయకుడు శ్రీ నల్లబెల్లి బుచ్చిరెడ్డి గారు. కాబట్టి ఆయన పుట్టినరోజులు కూడా మేము ఒక మంచి సేవా కార్యక్రమంతో చేసి ఆయన సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో ఈరోజు కాకినాడ పట్టణంలో మరి గ్రాండ్గా ఫుల్ మీల్స్ ప్యాకెట్స్ని మరి కాకినాడ రెడ్డి సోదరులు అందరూ కలిసి మరి ఈరోజు కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మీల్స్ ప్యాకెట్లు పంచడం జరుగుతోంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరి మా నాయకుల యొక్క కోరిక మేరకు మా సభ్యులందరం కూడా ఎవరు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వేడుకలు ఏం జరిగినా కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం ద్వారానే మేము సమాజంలో పాలు పంచుకుని ఆ వైభవాన్ని మా వ్యక్తిగత వైభవంగా ఫీల్ అయ్యి సమాజ సేవ చేయడమే మా ధ్యేయంగా భావించి మేము ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తాం. రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా 1500 మంది పేదలకు కళ్ళజోళ్లు ఉచితంగా అందిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్ళజోళ్లు, పాత బట్టలు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యుడు వేదుల మధు ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్ళజోళ్లు, పాత బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏటా ట్రస్ట్ ద్వారా 1500 మందికి కళ్ళజోళ్లు ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ కళ్యాణి, శ్రీను, జరీనా తదితరులు పాల్గొన్నారు. అలాగే ట్రస్ట్ మెంబర్ అయినటువంటి వేదుల మధు గారు కూడా రావడం జరిగింది. మరి మేము ఈ 7 ఏళ్ళ నుంచి చేస్తున్న సేవా కార్యక్రమాల్లో అత్యుత్తమైనది ఈ కళ్ళజోళ్ళ డిస్ట్రిబ్యూషన్. 600 నుంచి 700 రూపాయల విలువ కళ్ళద్దాలు కొనుక్కునే పేదవాళ్ళు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ టెస్ట్ చేయించుకొని, అలాగే మరి వైట్ రేషన్ కార్డుకి 50 ఏళ్ళు దాటి ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే ఇక్కడ మేము ఉచితంగా ఇస్తాం. 50 ఏళ్ళు దాటి ఉండాలి, వైట్ రేషన్ కార్డు ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రిస్క్రైబ్ చేసి ఉండాలి. మరి జనరల్గా ఈ 600-700 రూపాయలు కూడా పెట్టుకొని కొనుక్కోలేని పేదవాళ్ళు చాలామంది చూస్తుంటాం. వాళ్ళ ఇంట్లో కూడా నీకు ఎందుకు లేదు, పెద్దవాడు అయిపోయావు లేకపోతే పెద్ద ఆయన అయిపోయావు ఉంటారు. అటువంటి హెల్ప్ అవుతుందని చెప్పి ఇది మరి చేయడం జరుగుతున్నది. అలాగే ఉచితంగా బట్టలు కూడా మంచివి వాడిని ఇస్త్రీ చేసి కూడా ఇస్తున్నాం. మీ ఇళ్ళలో పాత కళ్ళద్దాలు ఇవ్వండి, మంచి ఫ్రేములు పక్కన పెట్టుంటే అవి ఇక్కడ లైన్స్లో బదులు ఇవ్వండి. అలాగే వాడిన బట్టలు ఇంటి దగ్గర ఉంటే అవి కూడా ఇవ్వండి. మేము అలాగే స్కాలర్షిప్లు ఇస్తున్నాం, ట్రైసైకిల్స్ ఇస్తున్నాం, కుట్టు మిషన్లు ఇస్తున్నాం, మరి టాయిలెట్ బ్లాక్స్ కట్టించాం. ఇంకా రకరకాల సేవా కార్యక్రమాలు చేయాలని మేము అందరూ కూడా భావిస్తాం. దేశ విదేశాల్లో స్థిరపడి మా రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు అందరూ కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంత మా సొమ్ము కంట్రిబ్యూట్ చేస్తుంటారు. దాని ద్వారా సుమారు 15 లక్షల రూపాయల విలువైన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొడిదెల పవన్ కళ్యాణ్ జయలక్ష్మి బ్యాంక్ బాధితుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి బాధితుల మరణాల సంఖ్యను నిలుపు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని ఆదుకోవాలని బాధితుల తరపున పోరాడుతున్న పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు యనమడ్ర సూర్యనారాయణ జయలక్ష్మి బ్యాంక్ బాధితులు పల్లంరాజు వేడుకున్నారు. పిఠాపురం స్టోవర్టుపేటలో గల సూర్యనారాయణ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ఈ మీడియా సమావేశంలో సుబ్రహ్మణ్యం మాస్టర్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ జయలక్ష్మి బాధితులకి వారు చేయగలిగేటువంటి సహాయ సహకారాలు యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పనేసని పిఠాపురం నియోజకవర్గ పరంగా కోరుకుంటున్నాం. తర్వాత గతంలో ఆయనకి గొల్లపురంలో మేము చెప్పినప్పటి నుంచి కూడా ఆయన అనేక సందర్భాల్లో ఈ బాధితుల పట్ల మన కాకినాడ పంతం నానాజీ గారు అయితేనేంటి, మన కొండబాబు గారు అయితేనేంటి, తర్వాత ఈ ఎమ్మెల్యేలు బలరామకృష్ణ గారు అయితేనేంటి, వారి పరిధిలో ఉన్నటువంటి జయలక్ష్మి బాధితులు అందరి గురించి కూడా మొన్న జరిగినటువంటి సెషన్స్లో కూడా దీని మీద డిస్కషన్ చేశారని చెప్పని తెలిసింది. వారందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కానీ ఇవాళ దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఎదురుకి తీసుకెళ్ళకపోతే, ఈ మరణాల సంఖ్య తగ్గించకపోతే బాధితులు మనోవ్యాధితోటి ఇబ్బంది పడుతున్నారని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాం. దయచేసి వీరి మీద
ఒక కాకినాడలో ఒక పెద్ద సెమినార్ ఒకటి కండక్ట్ చేసి మన పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టి ఒక భరోసా ఆయనగా ఇవ్వాలని చెప్పనేసి మేము పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన అభ్యర్థిస్తున్నాం. ఆల్రెడీ 3 సంవత్సరాలు అవుతోంది. మేము పవన్ కళ్యాణ్ గారి మీదే భరోసా పెట్టుకున్నాము. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అయినందుకు ధన్యవాదములు. కానీ ఈ జయలక్ష్మి సొసైటీల్లో డిపాజిట్ చేసిన వాళ్ళు చాలామంది మరణిస్తున్నారు, మందులకు కూడా డబ్బులు లేకుండా. అందుచేత పవన్ కళ్యాణ్ గారు కొంచెం యుద్ధ వ్యాధిపతి కింద ఇది తీసుకుని దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఈ డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని గొల్లప్రోల్లో కలిసాం, చేబ్రోల్లో కలిసాం, కాకినాడలో కలిసాం. కానీ ఆయన యుద్ధ ప్రాతిపదికని ఇది కొంచెం ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగికి స్వయం ఉపాధికి శిక్షణకు ఆర్థిక సాయంతో పాటు కంప్యూటర్ను అందించడం శుభపరిణామని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ 2 టౌన్ మున్సిపల్ వీధిలో గల సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయం వద్ద 35వ డివిజన్కు చెందిన నిరుద్యోగి సతీష్కు ఆర్థిక సాయం, కంప్యూటర్ బహుకరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ సభ్యులు చార్లే, జనసేన వీరబాబులు సతీష్కు కోర్సు నిమిత్తం ఆర్థిక సాయంతో పాటు డెస్క్టాప్ కంప్యూటర్ అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ను కోరిన వెంటనే తాను ఉన్నత కోర్సు చేసేందుకు ఆర్థిక సాయంతో పాటు వర్క్ ప్రాక్టీస్ చేసుకుని స్వయం ఉపాధికి డెస్క్టాప్ కంప్యూటర్ను బహుకరించినందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్కు కృతజ్ఞతలు తెలిపారు. నేను చదువు పరంగా నేను ఉన్నత స్థాయికి వెళ్ళడం కోసం కొన్ని కోర్సెస్ని చేయాలి, అదేవిధంగా కంప్యూటర్ కావాలి అన్న ఉద్దేశంతో నా ఆర్థిక పరిస్థితి నాకు సహకరించక సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ గారిని శ్రీ తలాటం హరీష్ గారిని కలిసి నా సమస్యను వివరించడం జరిగింది. ఆయన ఎంతో సానుకూలంగా స్పందించి నీకు సహాయం చేస్తాననే భరోసా నాకు అందించి ఈరోజు నాకు సహాయాన్ని అందించారు. దీనికి ఎంతో ఆనందిస్తూ ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాలాగే చదువు పరంగా ఇంకా ఇబ్బందులు ఆర్థికంగా ఎవరైనా వెనుకబడి ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేస్తానని ఆయన మాట ఇచ్చారు. మహిళా లోకమంతా భక్తి శ్రద్ధలతో చేసే అనేక వ్రతాల్లో వరలక్ష్మి వ్రతం అతి గొప్పదని లయన్స్ క్లబ్ విజన్ అధ్యక్షురాలు ప్రసూన పేర్కొన్నారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు ఎంవీఎస్ఎల్ ప్రసూన మాట్లాడుతూ మహిళా లోకమంతా భక్తి శ్రద్ధలతో చేసే అనేక వ్రతాల్లో వరలక్ష్మి వ్రతం అతి గొప్పదని, ఈ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని అన్నారు. ఇందులో పాల్గొన్న గృహస్థులకు చీర, రవిక, పూజా సామగ్రి అందించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ చిట్నిడి నాగమణి, క్లబ్ కార్యదర్శి శ్రీదేవిరెడ్డి, కోశాధికారి శ్రీమణి, సభ్యులు చల్లా విజయలక్ష్మి, మీనాక్షి, త్రివేణి, కె సత్యవాణి, సఖీ క్లబ్ సభ్యులు ఎన్ నాగలక్ష్మి, పద్మజారాణి, దుర్గంబ, సావిత్రి, అమ్మాజీ, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, ఎంవి శాస్త్రి, ప్రసాద్ నాయుడు, శ్రీ నగేష్, రాజా తదితరులు పాల్గొన్నారు. 20 ఏళ్లలో మేము 5 ఏళ్ల నుంచి ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నాం. ఇదివరకు ఇంద్రపాలెంలో ఉన్న కుట్టు సెంటర్ ఉండేది, అక్కడ నిర్వహించే వాళ్ళం. ఇప్పుడు అక్కడి నుంచి మేము అడబాల ట్రస్ట్లోకి మార్చుకున్నాం మళ్ళీ ఈ సెంటర్ని. అందుమూలాన్ని ఇక్కడ చేస్తున్నామండి. ఈ సువాసినీలు అందరూ వచ్చి చక్కగా ఈ కార్యక్రమం ఇలాగ అడబాల గారి ఆధ్వర్యంలోనూ మా ఆధ్వర్యంలోనూ అందరికీ అన్ని సరుకులు మేము అన్నీ ఇచ్చుకుని మేము ఇలాగ పూజ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది సువాసినీలను ఒక చోట చేర్చడం అన్నది ఆ దేవుడికే సాధ్యపడుతుంది తప్ప మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. అందుకోసమని చక్కగా అందరూ ఈ పూజ చేసుకుని ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అధికారాలతో ఉండాలని, ధన కనక వస్తు వాహనాలన్నీ ఆ లక్ష్మీదేవి మీకు అందరికీ ఇస్తుందని మా హృదయపూర్వకంగా మేము అందరం ఆశిస్తున్నాం. కలియుగ కల్పవృక్షమైన శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధన మహోత్సవాలు ఉడిపి శ్రీ పేజవర మఠం, విశాఖపట్నం మధ్వ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మేనేజర్ పవనాచార్ స్వీయ పర్యవేక్షణలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యే గురు రాఘవేంద్ర బృందావనానికి పంచామృత అభిషేకాలు చేశారు. హైదరాబాద్ సైనిక్పురి రాఘవేంద్ర స్వామి మఠ పండితులు హరి ఆచార్యచే విశేష అలంకారాన్ని అద్భుతంగా నిర్వహించారు. కాకినాడ మధ్వసభ సంయుక్త కార్యదర్శి డాక్టర్ యాదగిరి పరశురాం శ్రీ రాఘవేంద్ర స్వామి వైభవంపై ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. మాధ్వ పురోహితులు యాదగిరి శ్రీనివాసాచార్, యాదగిరి భీమాచార్యులు ఆరాధనా విశేషాలను భక్తులకు వివరించారు. అనంతరం హరిదాస భజన మండలిచే పురందరదాస కీర్తనలు ఆలపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయి. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగలి స్పష్టీకరణ.
ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంత్యోత్సవం. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన కలెక్టర్ షాన్ మోహన్. చిన్న సన్నకారు రైతుల లాభసాటి వ్యవసాయం పెంపొందించుకునేందుకు ప్రభుత్వ సబ్సిడీపై ఆయిల్ ఫామ్ సాగు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. జాయింట్ కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనా. శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.